ఈ వీడియోలో MD5 ఆల్గోరిథం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 99. MD5 మెసేజ్ డైజెస్ట్ 5 అన్నమాట. ఇది ఒక క్రిప్టోగ్రాఫిక్ యాష్ ఫంక్షన్, అంటే ఇది ఒక ఆల్గోరిథం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 1991 లో అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 128 బిట్ యాష్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ అప్పట్లో యూజ్ చేశారు, ఇది 1990s లో యూజ్ చేశారు అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి ఇది చాలా వీక్ అండ్ వల్నరబుల్ గైస్, ఓకేనా. సో దీని మీద ఈజీగా బ్రూట్ ఫోర్స్ అటాక్ అండ్ అలాగే రైన్బో టేబుల్ అటాక్స్ ఇవి చేసి అయితే యాష్ అయితే క్రాక్ చేయవచ్చు అనమాట. అండ్ అలాగే దీనికి మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి 2012 లో లింక్డ్ఇన్ వాళ్ళు MD5 హ్యాషింగ్ అయితే యూజ్ చేశారు అనమాట. సో అప్పుడు వాళ్ళ పాస్వర్డ్స్ అనేవి లీక్ అయ్యాయి. సో దాన్ని అటాకర్స్ అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు యూజ్ చేసింది MD5 హ్యాషింగ్ కాబట్టి ఆ యాషెస్ ని వాళ్ళు క్రాక్ చేసేసి 117 మిలియన్ ప్లస్ పాస్వర్డ్స్ అయితే వాళ్ళైతే హ్యాక్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది 2012 లో మనకి జూన్ లో అయితే జరగడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఇది వీక్ ఉందని చెప్పేసి అయితే ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు గైస్. సో ఐ హోప్ మీకు అయితే MD5 గురించి డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.